హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్ భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది స్పోర్ట్స్ కోటా సంబంధించిన రిక్రూట్మెంట్, జనరల్ నోటిఫికేషన్ అయితే కాదు. ఎవరైతే రెలవెంట్ స్పోర్ట్స్లో మీకు సర్టిఫికేషన్ ఉంటుందో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మంచి పే స్కేల్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే ఇతర అలవెన్స్ కూడా మీకు అప్లై అవుతాయి. ఏమైనా స్పోర్ట్స్ సంబంధించిన కోటాలో ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా స్పోర్ట్స్ ఆడి ఉంటే కనుక వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో ప్రజెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా వేకెన్సీస్. ఇన్స్పెక్టర్ కేటగిరీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి 45,000 మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ట్యాక్స్ అసిస్టెంట్ 83 వేకెన్సీస్. సెలెక్ట్ అయిన వారికి 25,000 నుంచి మీకు పే స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టులు టోటల్ 64 ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి 18,000 నుంచి మీకు పే స్కేల్. నెక్స్ట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేయడానికి 25th ఆగస్టు వరకు టైం ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు అండ్ ఏజ్ లిమిట్. ఇన్స్పెక్టర్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. 18 to 30 వరకు ఏజ్ లిమిట్. నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్, ఈ పోస్ట్ కూడా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. కాకపోతే దాంతోపాటుగా మీకు డేటా ఎంట్రీ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అంటే పెర్ అవర్ 8,000 కీ డిప్రెషన్స్ టైప్ చేయగల సామర్థ్యం అనేది కలిగి ఉండాలి, అది మ్యాండేటరీ. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18 to 25 వరకు ఏజ్ లిమిట్, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ ఏజ్తో పాటుగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది మీకు. నెక్స్ట్ స్పోర్ట్స్ ఏమున్నాయి? ఇందులో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన స్పోర్ట్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ 1 by 1 చూద్దాం. అథ్లెటిక్స్, ఇందులో మీకు డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన టైప్స్ ఉంటాయి. అంటే ఒకటి 100 మీటర్ ఉంటుంది, 200 మీటర్, 400 మీటర్, 800 మీటర్, 1500 మీటర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మీరు ఏది పార్టిసిపేట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు నేషనల్ అవ్వచ్చు, లేదా ఇంటర్నేషనల్ కానీ, ఇంటర్ యూనివర్సిటీ సంబంధించిన కాంపిటీషన్ కానీ, లేదా స్టేట్ స్కూల్ సంబంధించిన కాంపిటీషన్ కానీ, మీకు ఏది సర్టిఫికేట్ ఉంటే దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ పుట్, తర్వాత మనకి హై జంప్ కానీ, పోల్ వాల్ట్ ఉంది, తర్వాత ట్రిపుల్ జంప్ ఉంది, లాంగ్ జంప్ ఉంది, స్విమ్మింగ్లో కూడా మీకు అన్ని 100 మీటర్స్ కాకపోతే ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. స్క్వాష్, బిలియర్డ్స్, చెస్, క్యారమ్ కానీ, లేదా బ్రిడ్జ్ కానీ, బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్. నెక్స్ట్ బాడీ బిల్డింగ్, ఇందులో బిలో 70 kg, తర్వాత 70 నుంచి 80 kg వరకు ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్, ఇవి స్పోర్ట్స్ సంబంధించిన కేటగిరీస్. ఇందులో మీకు సీరియల్ నెంబర్ 17 to 22. అంటే ఈ కేటగిరీ ఏంటంటే ఓన్లీ మెయిల్ మాత్రం అప్లై చేసుకోవాలి. అంటే మన బాడీ బిల్డింగ్ నుంచి వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్, వీటికి ఓన్లీ మెయిల్ మాత్రమే ఎలిజిబుల్. మిగతా అన్ని కేటగిరీకి మెయిల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మన కంట్రీకి ఏమైనా రిప్రజెంట్ చేసినా, లేదా నేషనల్ లెవెల్లో మీ స్టేట్కి రిప్రజెంట్ చేసినా, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో మీరు యూనివర్సిటీ తరపున ఏమైనా పార్టిసిపేట్ చేసినా, లేకపోతే మీరు స్టేట్ స్కూల్ టీమ్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేసినా, సో ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మీరు అంటే రిలవెంట్ ఆధార్ నుంచి మీకు సర్టిఫికేషన్ అనేది ఉండాలి. మనకి వెబ్సైట్లో కూడా ఒక ఫార్మాట్ ఇచ్చారు. మీరు పార్టిసిపేట్ చేసిన దాన్ని బట్టి, అంటే నేషనల్, ఇంటర్నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ, స్కూల్ లెవెల్, వాటిని బట్టి ఒక సర్టిఫికేట్ ప్రొఫార్మా ఉంటుంది. వాటిని డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి రిలవెంట్ అథారిటీ వరకు మీరు సైన్ చేయించి స్టాంప్ వేసి మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ. ఇవి ఎనెక్సర్ 1, 2, 3, 4, 5 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఏ లెవెల్, అంటే మీరు ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఎనెక్సర్ 1 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ అయితే ఎనెక్సర్ 2. ఇవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు వెబ్ పేజ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? సో వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. స్పోర్ట్స్ సంబంధించిన నాలెడ్జ్ ప్లస్ ఏ లెవెల్ వాళ్ళు, అంటే నేషనల్, ఇంటర్నేషనల్, యూనివర్సిటీ లెవెల్ అన్నీ చెక్ చేసుకుని దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తారు. తర్వాత అందులో కొంతమంది షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదే ప్రాసెస్. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక వాళ్ళకి ఆ ఫీల్డ్ టెస్ట్, ప్రొఫెషన్స్ టెస్ట్, వాళ్ళ యొక్క స్పోర్ట్స్ సంబంధించి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవడం కోసం వీటికి టెస్ట్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది అఫీషియల్ వెబ్ పేజ్ ఆన్లైన్ అప్లికేషన్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు
స్టార్టింగ్లో ఉండేది వచ్చి నోటిఫికేషన్ లింక్, తర్వాత అనెక్సర్స్. సో మీరు పార్టిసిపేట్ చేసిన లెవెల్ని బట్టి ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని పూర్తి చేసి సైన్ చేయించండి, స్టాంప్ వేయించండి. తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ ఇది. రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏ సైజు అంటే ఏ సైజు ఏ ఫార్మాట్లో ఉండాలి, వాటి సైజు మొత్తం సమాచారం ఉంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా మొత్తం 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్లు ఇక్కడ 1 by 1. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ కానీ, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీరు ఏ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు, అది పర్టికులర్ ఎనెక్సర్ ఫామ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు. డిక్లరేషన్ ఇక్కడ సైన్ అప్లోడ్ చేయాలి మీరు, అంటే ఇక్కడ కూడా మన సైన్కి వివిధ సైజెస్ ఉంటాయి. మీకు ఈ సైజు ప్రకారం మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది జేపీజీ ఫార్మాట్లో. ఐమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి ఒక కప్చా కోడ్ ఇది అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇది. తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఫామ్స్ ఇవ్వనమాట డౌన్లోడ్ ఈ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారు, మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అనమాట. మొత్తం ఈ ఫామ్ని ఫిల్ చేసి ఆ రెలవెంట్ అథారిటీ వచ్చి మీరు సైన్ చేసి స్టాంప్ వేయించుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు టోటల్గా చూపించాలి ఒరిజినల్. ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా స్పోర్ట్స్ సంబంధించిన ఫీల్డ్లో ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, ఎందుకంటే డిగ్రీ లేదా ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సమాచారం, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.